జాక్ A2C మిషన్ తీసుకుందని చెప్పాను కదా మొన్న రీసెంట్ వీడియోలో. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అక్క డీటెయిల్గా చెప్పండి, ఇందులో పీకో ఉంటుందా, ఓవర్లాక్ ఉంటుందా? అవేమి ఉండవండి, ఓన్లీ స్టిచ్చింగ్. ఇలా బ్యాక్ సైడ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుందండి. చూడండి ఇక్కడ స్క్రీన్ పైన ప్లస్ మైనస్ సింబల్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ స్పీడ్ ఆప్షన్ అని ఉంటుంది అనమాట. 200 నుంచి 5000 వరకు స్టిచ్చింగ్ చేయడానికి 2500 లో స్పీడ్ అయితే సరిపోతుంది, లేదా 3000 అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ సైడ్ ఏరో మార్క్స్ ఉన్నాయి కదా, ఇవైతే టచ్ చేయకూడదని చెప్పారనమాట. ఈ మిషన్ లో స్పెషల్ వచ్చి ఆటోమేటిక్ కటర్ అయితే ఉంటుంది. ఇక్కడ నీడిల్ పైకి కిందకి పెట్టడానికి అనమాట, కింద వచ్చి కటర్ అనమాట. ఇక్కడైతే ఈ బటన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇక్కడ కింద పెడల్ దగ్గర అయితే కటింగ్ అయితే అవుతుంది. అది ఎలా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను. ఇక్కడ హ్యాండిల్ ఉంది చూడండి, దీన్ని కిందకి ప్రెస్ చేసి ఈ చక్రాన్ని తిప్పితే మనకి దూరం కుట్టు దగ్గర కుట్టు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా నైట్ టైం స్టిచ్ చేయాలన్నా కానీ ఇక్కడైతే లైట్ సిస్టమ్ అయితే ఉంది. ఇక్కడ లైట్ దగ్గర ఒక బటన్ అయితే ఇచ్చారు కదా, దీన్ని ప్రెస్ చేస్తే కుట్టు అనేది చాలా స్లో వెళ్తుంది అనమాట. కట్ వర్క్ డిజైన్ సెట్ చేసుకోవడానికి అవి చాలా దగ్గర పాదం అయితే పైకి కిందకి వెళ్ళడానికి ఇక్కడ కింద వైపున ఒక హ్యాంగ్ అయితే ఇచ్చాడు. దీంతో మనం మోకాలతో కూడా సైడ్ కి ప్రెస్ పైకి కిందకి పాదం అనేది లేస్తుంది. ఇది మిషన్ కి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. స్టిచ్ చేసి చూపిస్తాను. మనం ఇక్కడ చూసారా కాళ్ళ దగ్గర మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ ఏం అవసరం లేదండి కాళ్ళకి. జస్ట్ అలా బటన్ వేలుతో ముందుకు ప్రెస్ చేస్తామంటే చాలు, స్టిచెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కత్తెరతో పని లేకుండా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ కింద చూడండి కాళ్ళ దగ్గర పెడల్ ఉంది కదా, దాన్ని బ్యాక్ సైడ్ కి గట్టిగా ప్రెస్ చేస్తుంది అనమాట. అలా ప్రెస్ చేస్తున్నప్పుడు సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా దారం అయితే కట్ అయిపోతుంది. ఇప్పుడు క్లాత్ ని రఫ్ చేయడానికి ఇక్కడైతే హ్యాండిల్ కనిపిస్తుంది కదా, దీన్ని కిందకి రఫ్ చేస్తామంటే ఆటోమేటిక్ గా రఫ్ అయిపోతుంది అనమాట క్లాత్. చూడండి మీకే తెలుస్తుంది కదా బ్యాక్ కి ఫ్రంట్ కి ఎలా జరుగుతుందో. క్లాత్ బాగా మందంగా క్లాత్ ని పెట్టి ట్రై చేస్తున్నాను, అసలు స్టిచెస్ పడుతుందా లేదా. చాలా నీట్ గా అయితే స్టిచ్చింగ్ అయితే వచ్చిందండి. మిషన్ వచ్చి 25,000 పడిందండి. అలాగే టెప్లైజర్ తీసుకుందాం దీంతో పాటు, అది ఇది కలిపి 26,500.